కావాలనుకుంటున్న పుష్పరాజ్ అక్రమంగా సంపాదించిన కోట్ల డబ్బుతోటి, వేల కోట్ల డబ్బుతోటి తనకు అనుకూలమైన వ్యక్తిని కాకుండా తనకు అనుకూలమైన వ్యక్తి సీఎం గా మార్చడమే పుష్ప స్టోరీ సార్. దానిలో హీరోయిజం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీసిన స్టోరీ అని ఎందుకు అనుకో? కాదండి, దానిలో హీరోయిజం ఏముంది? హీరోయిజం ఏముంది సార్? అందులో విలనిజం ఉంటుంది కదా సార్. నన్ను ఒకసారి కాన్సెప్ట్ చెప్పనివ్వండి, అప్పుడు మీరు అడిగిదిరు కానీ రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నదని అనుకోకూడదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు సంపాదించారని అవినీతి ఆపూర్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంలు దింపేసి మార్పించారన్నది కదా అని ఉంది కదా. అట్లాగా వాళ్ళు అర్థం చేసుకోకుండా మాకు వ్యతిరేకంగానే పుష్పరాజు సినిమా తీసి మమ్మల్ని అవినీతి పరుగా చూపించడం కాకుండా పవన్ కళ్యాణ్ మీద ఉన్న వ్యతిరేకతతోటి ఇవాళ అల్లు అర్జున్ మోస్తున్నారు. అది మంచిగా చేయడానికి పక్కన పెడతామండి. అది ఒక కోణం అయితే, రెండో కోణం అంటే నిన్నటి వరకు సార్ ఒకప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మెగా ఫ్యామిలీలోని లేదా వాళ్ళ సామాజిక వర్గాల మీద స్ప్లిట్ పెట్టి వాళ్ళని విమర్శించే స్టేజ్ లో వచ్చి ఈ రోజున మెగా ఫ్యామిలీని మోయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పడం కోసం చెప్తున్నాం. ఒక పక్కనే వైసీపీ అభిమానులు కానీ లేదా లక్ష్మణరావు గారు లాంటి వ్యక్తులు పుష్ప సినిమాని మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఈ రోజు సాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఒకప్పుడు పావలా కళ్యాణం రాజకీయాలకు పనిచేయడు, పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు సాయి రెడ్డి గారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక్కడే రాష్ట్ర రాజకీయాలను శాసించగలడు, రాష్ట్ర రాజకీయాల వ్యవస్థను మార్చగలడు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని వాళ్ళు ట్వీట్ చేశారు సార్ అఫీషియల్ గా. నేను అనేది అటువంటి పరిస్థితిని ఇవాళ మెగా ఫ్యామిలీ కల్పించింది. ఒక రెడ్డి సామాజిక వర్గం లేదా వైసీపీలోని ఒక వర్గం అల్లు అర్జున్ మెచ్చుకుంటుంటే మరొక వర్గం ఇవాళ పవన్ కళ్యాణ్ మెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపరిగించింది. అందుకనే బళ్ళు వాడవుతాయి. దాన్ని అర్థం చేసుకోవాలి ఈ వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు మరొకరు కానీ. దీన్ని అర్థం చేసుకోకుండా మీరు ఏదో ఏది చేస్తారు అనుకోవడం అనేది మీ అజ్ఞానం. అది ఇంకా సినిమా విషయానికి వస్తాం సార్. హలో చెప్పండి ప్లీజ్. ఇప్పుడు సినిమా విషయానికి వస్తాం సార్. ఇప్పుడు వాళ్ళు వైసీపీలో ఏంటంటే ఈ రోజున విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఏంటంటే మెగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ తెలిసింది. ఈ రోజున మెగా ఫ్యామిలీ కానీ లేదా జనసేన కానీ లేదా మెగా ఫ్యామిలీ అనుకున్న సామాజిక వర్గాలు కానీ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. అందుకని వీళ్ళు మొయ్యాల్సిన ఒకప్పుడు వీళ్ళు ఈ సామాజిక వర్గాలంతా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఈ సామాజిక వర్గాలు అయితే ఆ సామాజిక వైసీపీని మోసి వీళ్ళు మొయ్యాల్సి కొంతమంది అల్లు అర్జున్ మోస్తుంటే కొంతమంది పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మొయ్యాల్సిన పరిస్థితి దాపరికించింది. ఇదే దేవుడి స్క్రిప్ట్ రాయడం అంటారు. ఇక సినిమా విషయానికి వస్తే సార్, సినిమా అలా క్రియేట్ చేసిన హైప్ వల్ల అయితేనే లేదా పుష్ప వన్కు వచ్చిన బ్రాండ్ అయితేనే లేదా మంచి పేరు అయితేనే నేషనల్ ఇంటర్నేషనల్ వాడిగా ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. మంచి పబ్లిసిటీ చేశారు లేదా మంచి హైప్ వచ్చింది. హైప్ తో పాటు నిన్నటి ఫస్ట్ డే కలెక్షన్స్ అరౌండ్ ఇంటర్నేషనల్ వాడిగా 300 crores వచ్చినాయి అని అంటున్నారు. ఇది మన నేషనల్ మీడియాలో చదువుతుంటుంటే. అయితే ఈ రోజు అది డ్రాస్టిక్ గా పడినట్టుగా నేను టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ హిందుస్థాన్ టైమ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే సెకండ్ డే కలెక్షన్స్ డ్రాస్టిక్ గా పడిపోయి అని అంటున్నారు. అది ఎంతవరకు పడిందని చూస్తే తెలియదు. పడటానికి కారణం ఏంటంటే డివైడ్ ఒపీనియన్ వచ్చింది. నేను అనేది టెలి మీడియా లేదా జనసేన చెప్తులేదు సార్. నేను హిందుస్థాన్ టైమ్స్ కానీ నేషనల్ హెరాల్డ్ కానీ ఎకనామిక్ టైమ్స్ కానీ అవన్నీ చదివి మీ డిబేట్ లోకి వచ్చిన వాళ్ళు వచ్చింది ఏంటంటే డివైడ్ టాక్ వచ్చింది, డివైడ్ రిపోర్ట్ వచ్చింది. కారణం ఏంటంటే సినిమా కూడా పుష్ప 1లో ఉన్న హైప్ కానీ లేదా ఆ ఇంటెన్సిటీ కానీ ఆ స్టోరీ కానీ ఆ కథనం కానీ పుష్ప 2లో లేదు. పుష్ప 2 స్టోరీ ఏంటంటే తన భార్య కోరిక తీర్చడం కోసం సీఎం ఫోటో అడిగితే సీఎం ఫోటో ఇవ్వకపోతే తన కక్షతోటి తన అక్రమంగా సంపాదించిన డబ్బునంతను ఉపయోగించి ఇంకొక సీఎంను మారుస్తాడు. సినిమాలో కథనం చేస్తున్నాడు సార్, బయట ఉన్న రాజకీయాలు కాదు. సినిమాలో ఉన్న కథనం అంతా రాజకీయాల చుట్టూని తన అహంభావం చుట్టూనే తిరిగింది. ఆ సినిమా పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మన చిరు ఫ్యాన్స్ అతను చెప్పినట్టుగా మన లక్ష్మణరావు గారు కూడా ఇద్దరు చెప్పారు. అందులో కూడా స్టోరీ అదే, నాకు గుర్తింపు రావాలి. పుష్పరాజ్ ఏమనుకుంటాడంటే నాకు సెపరేట్ గా గుర్తింపు రావాలన్నదే స్టోరీ. మరి అతను బయట కూడా అదే కనిపిస్తుంది. ఆ గుర్తింపు కోసమే ఈ స్టోరీ అంతా నడుస్తుంది. అయితే ఇది మీరు ఇంత ముందు అన్నారు ఏదో కొన్ని డైలాగులు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎంత ఉట్టిసారి నేను సినిమా చూశాను. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏ విధమైన డైలాగులు లేవు, మెగా ఫ్యామిలీని రెచ్చగొట్టే మాటలు కానీ ఏమీ లేవు. అది కొన్ని సామాజిక వర్గాలు లేదా కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విష ప్రసారం తప్ప అందులో ఏ విధమైన వార్తలు లక్ష్మణరావు గారు, అక్షర సత్యం గారు,
అక్షర్ సచిన్ గారు ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ వైసీపీ మీడియా కంటే ఎవరైతే జనసేనకు సంబంధించిన మీడియానో సోషల్ మీడియానో ఇందులోనే కొంత ఓవర్గా రియాక్ట్ అయ్యి ఈ రోజున పుష్ప మీద ఇటువంటి పరిస్థితులు వచ్చేటట్టు దానిలో నిజం లేకపోలేదంటారా? ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మేము చూడం, మేము పుష్పాన్ని బాయ్కాట్ చేసాం అని రకరకాల మాటలు మాట్లాడిన నేపథ్యంలో ఒక పక్కన మీరు చెప్పినట్టు జనసేన హైకమాండ్ కానీ అందరూ అలాంటివి ఏమీ లేవు, అందరూ సినిమాగా చూడండి అని చెప్పి నాగబాబు గారు ట్వీట్ చేయడం జరిగింది, శివశంకర్ లాంటి వాళ్ళు ఇలా మాట్లాడటం జరిగింది, అందరూ మాట్లాడారు. కానీ కింద స్థాయిలో ఉన్న కేడర్ కానీ సోషల్ మీడియా కానీ ఈ రోజున పరిస్థితి అలా లేదు కదా. ఎందుకంటే ఆయన చెప్పని బ్రదర్ అన్నారు, ఏదో ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అంటే మీరేమో సినిమా చూడడం బ్రదర్ అంటున్నారు. దీనిలో వైసీపీ ఏం చేసింది? చేసిందంతా మెగా ఫ్యామిలీయే కదా, మెగా అభిమానులే కదా సార్. మెగా అభిమానుల్లో మళ్ళీ చెప్తున్నా నేను, స్ప్లిట్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు జనసేన వాళ్ళు అన్నారంటే అది ఒక రాజకీయ పార్టీ. అది ఒక పార్టీ, వైసీపీ పార్టీ తన నెత్తిని ఎప్పుడైతే పెట్టుకుందో ఇంకో పార్టీ ఆపోజిట్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. రాజకీయం అది. నేను ఇంతగా చెప్పా, నేను సినిమా ఫెయిల్ అవ్వటానికి విఫలం అవటానికి కారణం రాజకీయమే. సినిమా కథనం కూడా రాజకీయం చుట్టూ తిప్పారు. తన సినిమాలో ఉన్న పబ్లిసిటీ, సినిమాకి బ్రాండ్ ని కూడా, ఇమేజ్ ని కూడా రాజకీయ చుట్టూనే తిప్పారు. అది సుకుమార్ గారి వ్యూహమా, లేదా అల్లు అర్జున్ గారి వ్యూహమా, అల్లు అరవింద్ గారి వ్యూహమా, లేదా ప్రొడ్యూసర్ల వ్యూహమా నాకు తెలియదు. కానీ సినిమా బెడ్స్ కొట్టడానికి రాజకీయంగా వాడుకున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి అక్షర్ సచిన్ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి బయట టాక్ వచ్చి ఈ రోజున అభిమానులందరూ బ్రహ్మరథం పడుతున్నారు సార్. మీరేమో సినిమా డివైడ్ టాక్ వచ్చింది అంటున్నారు, పొంతన కుదరట్లేదు అక్కడ. సార్ నాకు వాస్తవాలు చెప్పడం తెలుసు కానీ లేదు ఉన్నది లేదని చెప్పడం నాకు అలవాటు లేదు సార్. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. ఈ రోజు సెకండ్ డే డివైడ్ టాక్ వచ్చింది, కలెక్షన్ డ్రాప్ అయింది. అది కూడా ఏదో థియేటర్ అవ్వలేదని లేదా మీ ఊళ్ళో మా ఊళ్ళో నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ గా రికార్డ్స్ చూసి డేటా చూసి చెప్తున్నాను. సెకండ్ డే కలెక్షన్స్ డ్రాప్ అయినాయి అన్నారు. ఎంత డ్రాప్ అయింది అన్నది రేపు తప్ప ఈ రోజుకి తెలియదు. డివైడ్ టాక్ ఉందనేది నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. సినిమా బాగుండలేదు, సినిమా అంతా రాజకీయ. లక్ష్మణ్ రావు గారు మీరు మీ ఇద్దరు డిబేట్ చేసుకోండి. లక్ష్మణ్ రావు గారు మాట్లాడుకోండి. సార్ మీరు చెప్పుకోండి సార్. మీరు చూడండి అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ పేపర్ ఓపెన్ చేసి క్లిక్ కొట్టండి. కలెక్షన్ కొట్టండి ఎదుర్కొంటే ల్యాప్టాప్ లో లేదా మొబైల్ లో. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి, ఎవరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఆయన ఫోన్ లో ఉన్నారు కదా, మీరు మాట్లాడితే అర్థం కాదు. మీరు నోట్ చేసుకుని ఒకసారి చెప్పండి అక్షర్ సచిన్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు మీడియాలో నేను నా ఎదుర్కొంటూ ఉన్నాయి సార్. హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, ఇంగ్లీష్ పేపర్లు ఉన్నాయి సార్. ఫస్ట్ డే ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ పుష్ప 2 అని కొట్ట ఎన్ని డేటా వస్తుంది. ఫస్ట్ డే ఇంటర్నేషనల్ గా ఏదో తెలుగు వెర్షన్ 96 కోట్లు, హిందీ వెర్షన్ 91 కోట్లు ఎంత చేసింది. మొత్తం ఇంటర్నేషనల్ యావరేజ్ ని 300 crores వరకు చేసిందని ట్రేడ్ అంటున్నారు. అంటే దేనికి ప్రూఫ్ లేదు. అది 300 crores చేసిందా లేదా 250 చేసింది ఎవరో లెక్క పెట్టడాలు చెప్పింది. ఆ డేటానే చెప్తున్నాము. సెకండ్ డే కలెక్షన్స్ డౌన్ అయ్యి, ఎందుకు డౌన్ అంటే సినిమా అంత లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. సినిమా స్టోరీ అంతా పుష్ప అంటే గంధం కాకుండా రాజకీయాల చుట్టూ తిప్పాడు. ప్లస్ ఏంటంటే విలనిజం లేదు సినిమాలోని. హీరోయిన్ కూడా ఓవర్ అయిపోయింది. ఉన్నాయంటే జాతరలో, అమ్మవారి జాతరలో ఆ స్టెప్స్ ఏంటి, ఆ పాటలు ఏంటి అన్నది కొన్ని టెక్నికల్ గా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు జీర్ణించుకోగలుగుతారు. అయినా కలెక్షన్ ఎందుకు వచ్చినాయి అంటే ఒక హైప్ ఉంది కాబట్టి, ఆ బ్రాండింగ్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా హిట్ సినిమా. నేను ఫ్లాప్ ఫ్లాప్ అని అంటోలే, కానీ అనుకున్నది హిట్ కాదు. దానికి కారణం స్వయంపుర తాపరాధం. రైట్ రైట్ అక్షర్ సచిన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఒక్క నిమిషం ఓన్లీ ఒక్క పాయింట్ చెప్పండి. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అర్జున్ గారు కావచ్చు, లేదా నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, ఎవరైనా సినిమా యాక్టర్ సినిమా ఉందంటే నలుగురు యాక్సెప్ట్ చేస్తారు. నేను నాకు వైద్య నీల పుష్పం కింద ఉంటాను, లేదా ఎర్ర పుష్పం కింద ఉంటాను, లేదా పచ్చ పుష్పంగా ఉంటాను, లేదా రెడ్ పుష్పం సినిమా వరకు దూరం అయితే ఖచ్చితంగా చూడ సినిమా యాక్టర్ ఉంటాను. కానీ నేను మా అన్నయ్య ఉన్నట్టు ఉంటానని, నేను మా ఆవిడ చెప్పినట్టు ఉంటాను, నేను మా నాన్న చెప్పినట్టు ఉంటాను. నాన్నకి నచ్చిన వాళ్ళు చూస్తాను, మీ ఆవిడ నచ్చిన వాళ్ళు చూస్తాను. దానికి అల్లు అర్జున్